పవన్ ఈసారి గెలిచి తీరాలి. ఆ మాటకొస్తే చంద్రబాబు కూడా గెలిచి తీరాల్సిందే. కానీ చంద్రబాబు కన్నా పవన్ గెలవాల్సిన అవసరం మరింతగా ఉంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబు గెలవడం వేరు, పవన్ గెలవడం వేరు. ఇద్దరూ కలిసి గెలవాలని బీజేపీతో కలుపుకుని ముగ్గురము గెలుద్దామని ఆ మూడు పార్టీల నేతలు ఆశపడుతున్నారు. ఆ మూడు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తున్నా వారంతా సింగిల్ గెలుపుకే ప్రయారిటీ ఇస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. పోటీ తగ్గి ఓట్లు చీలకుండా ఉంటే మరికాస్త మెరుగైన ఫలితాలు వస్తాయని, సులభంగా బయటపడే వీలుంటుందని ఆశిస్తున్నారు. వారి ఆశలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేకున్నా టీడీపీ బీజేపీల కన్నా పవన్ కే గెలుపు ఎక్కువ అవసరమనేది విశ్లేషకుల మాట. ఎందుకంటే చంద్రబాబు గతంలో తనది కాని పార్టీ మీద ఆధిపత్యం ప్రదర్శిస్తున్న వృద్ధ నేత. కనీసం ఈ ఎన్నికలు గడిచాకనైనా చంద్రబాబు తర్వాత ఎవరనే విషయాన్ని ఆలోచించాల్సి ఉంటుంది. ఇక బీజేపీ జాతీయ పార్టీ ఇప్పుడెవరు, ఆ తర్వాత ఎవరనే వ్యక్తి ప్రాధాన్యాలకు అందులో తావులేదు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు. ఖచ్చితంగా తాను పోటీ చేస్తున్న 21 సీట్లలో 4/3 సీట్లైనా గెలవాలి. ఆ గెలిచే సీట్లలో పిఠాపురం కూడా ఉండాలి. అంటే ఓ 15 సీట్లైనా గెలవడం, అందులో పిఠాపురం ఉండడం పవన్ పార్టీ భవిష్యత్తుకు తప్పనిసరి అన్నమాట. మరోవైపు ఈసారి పవన్ ఒక అసెంబ్లీ సీటుతో పాటు మరో లోక్సభ సీటులో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. ఆ మాటే స్వయంగా పవన్ కూడా వెల్లడించారు. తాను ఎంపీగా పోటీ చేయాలని సీనియర్లంతా సూచిస్తున్నారని, కానీ తన మనస్సంతా అసెంబ్లీ మీదనే ఉందని కుండ బద్దలు కొట్టారు. అయితే ఎంపీగా పోటీ చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయడం లేదన్నమాట. శ్రేయభిలాషుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారు. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన. అంటే నాకేం ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లా అనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. ఎంపీగా పోటీ చేయడం తనకి ఇష్టం లేదని పవన్ చెబుతున్నారంటే తన కాన్సంట్రేషన్ అంతా అసెంబ్లీ మీదనే ఉందన్నమాట. సింగిల్ డైరెక్షన్ లో ఫోకస్ చేసి పార్టీని బాగు చేసుకోవాలని, ప్రజలకు దగ్గరవ్వాలని, కామన్ మ్యాన్ కు మేలు చేయాలని పవన్ చూస్తున్నారట. పవన్ అసెంబ్లీకి మాత్రమే పరిమితమైతే గెలుపుకు గ్యారంటీ మరింత పెరగచ్చంటున్నారు రాజకీయ పరిశీలకులు. అలా కాకుండా అసెంబ్లీలో ఒక కాలు, లోక్సభలో మరో కాలు గనక పెడితే, ఎటు న్యాయం చేయకుండా 2 చోట్ల ఫెయిల్ అయితే అది జనసేన పార్టీని తిరోగమనం దిశగా తీసుకువెళ్లడం ఖాయమంటున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ హుజూరాబాద్, గజ్వేల్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల నష్టపోయారు. అలాంటి చేదు అనుభవాలు రాజకీయంగా ఎదగాలనుకుంటున్న పవన్ లాంటి వారి భవిష్యత్తుకు భంగకరమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకే తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్ ప్రాధేయపడుతున్నారు. గతంలో తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అడగలేదని, కానీ ఇప్పుడు మాత్రం ఒక ఛాన్స్ ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతున్నానని అంటున్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు తాను ఎంతో నలిగిపోయానని, రాష్ట్ర సుస్థిరత కోసం, ప్రజల ప్రగతి కోసం తాము కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తమ పొత్తుని గెలిపిస్తే ఈసారి జగన్ తోక కట్ అవడం ఖాయమంటున్నారు. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ఈ దశాబ్ద కాలంలో ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తారు. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవలసి ఉన్నందువల్లే పవన్ కూటమి వైపు మొగ్గు చూపారని, సింగిల్ గా పోటీ చేస్తే చేదు అనుభవాలు తప్పవు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నారనేది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు లాంటి సీనియర్ ఉద్దండులు ఎన్నికల్లో పోరాటాల కన్నా పొత్తుల ఎత్తులతో మ్యాజిక్ సృష్టించగలరని అంతా చెప్పుకుంటారు. కానీ పొత్తుల కన్నా పోరాటం వంటి భావనలకే పెద్దపీట వేసే పవన్ లాంటి వారు ఇప్పుడు కాకపోయినా ముందు ముందు ప్రభావితం చేసే శక్తులుగా ఎదుగుతారనేది మరో వాదన. అందుకే పవన్ రాజకీయ ప్రస్థానానికి ఇంతటితో చెక్ పెట్టే ఎత్తుగడలు కూడా అప్పుడే మొదలయ్యాయి. ఒకప్పుడు పవన్ తో ఎంతో మైత్రి బంధం ఉన్న సంచలన దర్శకుడు ఆర్జీవి కొన్నేళ్లుగా పవన్ కు వ్యతిరేకంగా దాదాపుగా ఒక ఉద్యమమే నిర్వహిస్తున్నారంటారు రాజకీయ పండితులు. అందుకు కారణాలు ఎలాంటివైనా పవన్ ఓటమి కోసం ఇప్పుడు ఆర్జీవి రంగంలోకి దిగారు. పవన్ అటు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించగానే ఇటు ఆర్జీవి ట్వీట్ చేశారు. తాను కూడా పిఠాపురం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, అందుకు తనకెంతో ఆనందంగా ఉందని చెప్పుకున్నారు.
ఆర్జీవీ నిర్ణయం ఒక్కటి చాలు పవన్ గెలుపు పవన్ కు ఎంత అవసరమో ఆ గెలుపు అంత ఈజీ కాదని తెలుసుకోవడానికి. మరి పవన్ గెలిచి చూపిస్తారా? అధికార పార్టీ వైసీపీని, ముఖ్యమంత్రి జగన్ తన మీద పెట్టే ఫోకస్ ని, ఆర్జీవీ అటాకింగ్ ని అధిగమించి జనసేనను ముందుకు నడిపించగలరా? వేచి చూడాల్సిందే.